సార్ అప్పుడు బాయి మీద చేసిండ్రు సాగర సంగమంలో తకిటతే అదిమి తందాన నేనైతే ఎంత భయపడ్డా అంటే సార్ ఆడ బాయిలో పడతాడో మలసిన మెట్లా అనుకున్నా. కానీ సారు అసంటి సినిమాలు మళ్ళీ డ్యాన్స్ సినిమాలు చేయరాదు చెయ్యాలా ఒక్కటి అన్ని ఫైటింగ్లు ఒకటే గుద్దుడు తన్నుడు ఇవే ఎత్తున్నావు చేద్దాం ఒక్కటి వేయండి మా సొంత పబ్లిక్ కోసం. చంద్రబాబు వాళ్ళు అందరు ఇట్లా వచ్చి మంచిగా చూడాలని అనుకుంటే సార్ మనందరి కోసం ఒక సంగీతం అది ఇట్లా మంచిగా చేసిన సార్ సంగీతం పాట సువ్వాలమ్మ మో నాకెంత సంతోషం అయిందంట సినిమా చేసినప్పుడు సార్ను చూస్తే. అరే ఇంత మంచిగా చేస్తున్నాడు ఈ సారు. స్వాతిముత్యం సినిమా పేరు కాదు సారు, మీరు స్వాతిముత్యం కళాకారుల స్వాతిముత్యం ఈ సారు. పెద్ద కళాకారు సార్ మీరు. ఏమేమి డ్యాన్సులు నేర్చుకున్నారు సార్? భరతనాట్యమాయ, కూచిపూడాయ, కథకలాయే, ఇంకా విశ్వరూపం సినిమాలు ఇట్లా గిర్ర తిరుగుతుంటారు కదా కథక్ డ్యాన్స్. ఎట్లా ఓపిక ఎట్లా వస్తుంది? ఏం తింటావు ఏం తాగుతావు చెప్పరాదు సార్. రావటం కాదు, గురువు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారే విశ్వరూపం, అది ఎన్నో పిక్చర్స్ లో నేను డాన్స్ చేశాను. వై యూ రిమెంబర్ ఓన్లీ సాగర సంగమం అండ్ స్వాతిముత్యం అండ్ దిస్ ద గురూస్ వేర్ గుడ్. అండ్ ఈ సాంగ్ మన విశ్వరూపంలో ఉన్న సాంగ్ బిర్జు మహారాజ్ చేసి, సో దట్ వాల్యూ షోయింగ్. కమల్ హాసన్ మాత్రం కాదు అందులో డాన్స్ చేసింది, బిర్జు మహారాజ్ కూడా ఉన్నారు నా వెనక. నాకు ఆ సార్ అంటే చాలా ఇష్టం, బిర్జు మహారాజ్ సార్. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకసారి పోయి కాలు మొక్కేసి వచ్చిన. చాలా పెద్ద పెద్ద కళాకారులని కాలు మొక్కినంటే జరంతా తుకుడంతా మనకు వస్తుందంట. వీళ్ళకి దొంగతనం ఏదైనా కాలు మొక్కేస్తా ఒక పని అయిపోతుంది కదా సార్. మరి చిన్నపూరలో మనము మొక్కితే ఏమైంది? ఆశీర్వాదం ఇస్తారు సార్. ఇంకొక ముచ్చట అడగలే మర్చిపోయాను. ఈ గడ్డము మీసాలు మణరత్నం సార్ పెంచుకోమన్నాడు ఈ పాత్ర కోసం. అవునండి, వద్దన్నాను, కాస్త ఉండనివ్వండి అన్నారు. ఇంతకన్నా పెద్దది పెంచమన్నారు, అడిగారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. చూడండి. కానీ సార్ మీరు ఏం తింటారు ఏం తాగుతారు మాత్రం ముచ్చట చెప్పలేదు. ఇయో ఇట్లా దాటేసిండు సార్, పుసుకున దబ్బుకుని ఇట్లా దుంకుతాం కదా ఏమైనా చిన్న కాళ్ళు వీళ్ళు వస్తాయి అట్లా దాటేసిండు. అస్సలు సార్ ఏం తింటాడో ఏం తాగుతాడో చెప్పలేడు. అది బుట్ట గిట్లు ఉన్నది కానీ చూసిన సార్ వాళ్ళ బుట్ట మూత పెట్టే ఉన్నది, కనిపిస్తలేదండి. ఇది చెప్పు సారు కూరలు అనుకుంటారు, అడుగుతారు. కమల్ హాసన్ సార్ అంటే ఇక మాకు ఎప్పుడు ఎవరు గ్రీనే సార్. మీరు అప్పుడు ఈరనే ఇప్పుడు ఈరనే ఇంకొక 15 ఏళ్ళైనా ఈరనే. పోరలు పాపం చిన్న చిన్న పోరలు మంచి మంచి టాలెంట్లతో వచ్చి ఇట్లా మిమ్మల్ని చూసి అమ్మో గంత పెద్దోళ్ళం కావాలి అనుకుంటారు. ఇసుంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలి సార్ మీరు? నేను చెప్పాలా? ఆయన ఇంటర్వ్యూ ఆయన చెప్పనివ్వండి. అశోక్ తమ్ముడు తెలుసు నాకు. ఈ సినిమా అది కొడవలి ఓమై కొడవలి నేను ఓమై కొడవలి ఇప్పుడు నేను నాకు తేలిగా కడవలి అంటే గాడ, కొడవలి సినిమా పేరు. కడవులే.